ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కానీ దాని డిసిషన్ మంచిదని మీకు అనిపించలేదా? అనిపించలే, ఖచ్చితంగా రాంగ్. ఎందుకంటే మీరు అన్ని ఛానల్స్ లో క్లియర్ గా చెప్పారు బాబు గారు, గౌతమి అనే అమ్మాయి, అదే మీ కోడలనే అమ్మాయి ఏ రోజు కూడా మామగారిని కించపరిచి మాట్లాడలేదు. మామగారు అనే ఒక గౌరవం ఎప్పుడు నాకు ఇచ్చింది ఆ అమ్మాయి. సంవత్సరంలో ఒక్కసారి కలిసినా 2 సార్లు మా ఇంటికి వచ్చినా కానీ ఆ గౌరవం అయితే మాకుంది. నేను కూడా ఆ అమ్మాయిని ఎప్పుడు ఏమనలేదు, అమ్మ అనే సంబోధిస్తానన్నారు. మీ మామ కోడల మధ్య ఇంత మంచి సంబంధం, ఒక బాండింగ్ ఉన్నప్పుడు ఎందుకు మీకు నచ్చలేదు అసలు? మరి ఇప్పుడు మీరు మామ కోళ్ళు అంటున్నారండి, నేను చెప్పేది పెళ్లి ముందు సంగతి. వాట్ ఎవర్ ఇట్, పెళ్లి తర్వాత కూడా అండి. పెళ్లి తర్వాత సంగతి తర్వాత మాట్లాడదాం. పెళ్లికి ముందు అది నాకేంటంటే వీడు ఏ రకంగానే ఇటు సూటబుల్ కాదు ఈ అబ్బాయి. ఆ అమ్మాయి సీనియర్, తెలియగలది అని మంచిదే కదా తెలివి ఉంటే. కాదండి, మీన్ టైంలోనే ఆ అమ్మాయి MBA కూడా పూర్తి చేసింది, మెరిట్లో ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ కాదు సార్, ఇప్పుడు ఏ తండ్రి అయినా ఏం కోరుకుంటాడు కొడుక్కి? మంచి కొడుకు కొంచెం తెలివి తక్కువ అయినా మంచి కోడలు రావాలి, తెలివిగల రావాలి, వీడికన్నా ఉన్న ప్రాపర్టీస్ని కానీ ఫ్యామిలీని కానీ నెట్టుకొని వస్తుందని ఏ తండ్రి అయినా ఆశిస్తాడు. నేను అట్లా ఆశించాల. మీరేంటి తెలివి తక్కువ కోడలు కావాలనుకున్నారా? ఖచ్చితంగా. ఎందుకని? మమ్మల్ని డామినేట్ చేయకూడదు. అంటే డామినేట్ అంటే ఏంటి సార్ మీ దృష్టిలో? ఇదే క్రిమినల్ కేసులు, ఆ కేసులు, ఈ కేసులు. ఇప్పుడు కదా వచ్చింది, బిఫోర్ సంగతి అంటుంది. ఇవన్నీ వద్దనుకున్న తర్వాత, బంధాలు వద్దనుకున్న తర్వాత వచ్చిన కేసులు. బంధాలు కావాలి అనుకున్నప్పుడు నాకు ఎఫెక్షనేటెడ్ గర్ల్ కావాలనుకున్నాను. నా ఫ్యామిలీ సంస్కారం ప్రకారం నా ఫ్యామిలీలో కలిసే కుటుంబం కావాలనుకున్నాను. ఆ పిల్ల నాతో ఇప్పుడు నాకన్నా డామినేటింగ్ క్యారెక్టర్ వేరు. నాకన్నా మామయ్య అని ఒళ్ళో కూర్చున్నాం, లేదా పక్కన చిన్నపిల్ల అయితే, పెద్ద పిల్ల అయితే పక్కన కూర్చుని నాకేంటంటే కూతురుతో ఎంత క్లోజ్గా ఉంటానో కోడలతో అంత క్లోజ్గా ఉంటాను నా కోరిక మొదటి నుంచి. ఓకే, నా పక్కన కూర్చుని అవసరమైతే నేను భుజం మీద చేసి చక్క ఫ్రెండ్స్ లాగా కౌర్లు చెప్పుకోవాలని నా కోరిక. అది నేను ఒక పిల్లని సెలెక్ట్ చేసుకున్నా. మైండ్లో మీరు ఒక షాపింగ్కి వెళ్ళినా మీ మైండ్లో ఒక వస్తువు పడ్డాక దాంట్లో 100 చూపిస్తాడు, అది నచ్చదే మీకు. కానీ ఇది వస్తువు కాదు కదా సార్, మనిషి జీవితం. మనిషి జీవితమైనా అంతే కదా. మరి నాకు ఒక పిల్ల నచ్చింది, నాకు ఒక కుటుంబం నచ్చింది, నాకు ఒక సెటప్ నచ్చింది. అది కాదంటున్నాడు వీడు, నా మాట ఇంటలా, నా రెండో దాని మీద పోట్లా. అయినా కానీ ఆయన నేను గౌరవం తక్కువ ఏం చూడలేదు. అదే మీరు పద్ధతిగానే మాట్లాడారు. కాదు సార్, జరిగింది ఏంటంటే సరే కాంట్రిబ్యూట్ స్టేజ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమనుకున్నారు నాకైతే కాదు. కానీ నేనైతే మా పిల్లోడే నాకు దక్కనప్పుడు పోయేటప్పుడు ఇంకా మనకు అనవసరం అని ఓకే చెప్పేసాడు. ఓకే చెప్పేస్తే తాంబూలాలు జరిగినాయి. మా లోకల్ లీడర్స్ అందరం చాలా లిమిటెడ్ పర్సన్స్, బాగా ఇంపార్టెంట్ పర్సన్స్ 200 మంది తీసుకెళ్ళాము. వాళ్ళు ఎవరికి భోజనాలు కూడా చేయలేరు, వాళ్ళు ఎవరు తోపుళ్ళాట్లో. అరే ఎంగేజ్మెంట్కి 40 లక్షలు ఖర్చు అయిందన్న నేను నా ఇంటర్వ్యూలో. ఆయన మీ వియంకరు అట్లాగా 800 మంది భోజనాలు పెట్టాడు. ఇప్పుడు పెళ్లికి కూడా 2 కోట్లు ఏమైనా ఖర్చు అయిందని మీరు అన్నారు. చెప్పేద్దానండి, దాదాపు 40 లక్షలు నేనే మళ్ళీ ఆఫ్ చేసుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నాము. ఆ సగం కూడా మా బావగారికి ఇచ్చేసానని కూడా చెప్పారు ఆయన. అది కూడా వైటే సార్. అబద్ధాలు ఎందుకు కానీ ఈ పిచ్చి మాటలో తాంబూలాలు ఖర్చు ఆయనే పెట్టుకున్నాడు. నాకు అబద్ధాలు చెప్పడం ఇష్టం ఉండదు. నేను చెప్పింది ఏదైనా మీరు ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీలో నేను ఏదైనా చిన్న మాట అబద్ధం చెప్పినట్టు ఉంటే మీ చెప్పుతో కొట్టండి. నేను అట్లా చెప్పను, నాకు అసలు ఇష్టం ఉండదు. నేను చాలా ఫెయిర్. తప్పు చేశాను, అవును తప్పు చేశా, తిట్టా, అవును అంటా తప్ప దాన్ని తప్పించుకోవడం కొంత అబద్ధాలు ఆడ. నేను నా స్టైల్ అది. కొంచెం పల్లెటూరు భాష కదా మాది. సరే ఇంత ఫెయిర్ ఉంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నారు కాబట్టి. కాదు సార్, ఇప్పుడు కోడలను కూడా తప్పించుకోవాలని చూసారా? ఇది వాస్తవంగా చెప్పేయండి. ఇంత జరిగిన తర్వాత హైడ్ అండ్ సీక్ ఏముందండి? ఇప్పుడు కోడలను వద్దనుకున్నారు. ఒక నిమిషం చెప్పనిచ్చాక అది చెప్తా. ఎట్లా అంటే వన్స్ ఇదంతా యాక్సెప్టెడ్ వాళ్ళ లవ్ని 2 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసాం. వాళ్ళు ఏమో 1000 రూపాయలు పెట్టి పెళ్లి చేశారంటారేమో నాకు తెలీదు. 2 కోట్లు ఖర్చు పెట్టి 10 ఎకరాలు ల్యాండ్లో పార్కింగ్లు, సెట్టింగ్లు, లేకపోతే డైనింగ్లు, తర్వాత ఇవన్నీ చేసాం భారీగా. అది ఎందుకు జరిగిందంటే ఆ విషయంలో మా అయ్యంకుడు నేనేం అన్నాం. ఎందుకంటే నేను పబ్లిక్ ఫిగర్ని. పబ్లిక్లో కూడా విఐపి పబ్లిక్ కాదు, నాది మాస్ పబ్లిక్. అందరిని పిలవాల్సి వస్తుంది. నేను అసలు పిలవను. 25,000 మంది వస్తారు పిలవకుండా నా ఇంట్లో ఫంక్షన్ అంటే. నాకు చిన్న అపకారం జరిగింది, నాకు చిన్న నొప్పి వచ్చిందంటే 2-3 వేల మంది వస్తారు నన్ను చూడటానికి. ఈరోజు ఇంత డ్యామేజ్ అయితే ఒక్కరు కూడా రాలేదండి సార్. ఎందుకు రాలే? ఎక్కడ రావాలి? మీ స్టూడియోకి రావాలి. స్టూడియో కానీ కాదు, ఎక్కడ వాయిస్ కూడా వినిపించలేదు ఎవరు కూడా. అది దానికి చెప్తా. 25,000 మంది మా ఫాదర్ చచ్చిపోతే అయ్యారు భోజనాలకి. అటుకి
మా అయ్యంగుడి గారికి చెప్తే బావగారు ఏమనుకోమాకండి, నా పెళ్ళి దండ్ల పెళ్ళి, కమ్యూనిస్ట్ పెళ్ళి చేసుకున్నా. మా పెద్ద పాప ఏమో లవ్ మ్యారేజ్, రెడ్ల కుర్రాడిని, ఆమె వెళ్ళి చేసుకుంది, నేను చేయలేదు. ఇది ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని బట్టి నేను ముందుకొచ్చి ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది. తాంబూలాలకి ఆయన 5 కోట్లు అయింది అంటారో లేదా ఏమంటారో నాకైతే తెలియదు, కానీ భోజనం మాత్రం ఆయన ఒక 500-600 మంది పెట్టాడు. 120 సీటింగ్, చిన్న కళ్యాణ మండపం, ఇంతకన్నా డబుల్ ఉంటుంది మండపం. 10 కార్ల నుంచి పట్టం, అక్కడ పార్కింగ్ లేదు, ఏమీ లేదు. పెట్టారు, భోజనం పెట్టారు ఆయన. అయితే ఏంటంటే ఆ ఊళ్ళో వాళ్ళని మరి ఎంతమందిని పిలిచాడో తెలియదు, కానీ ఆ వర్షం కూడా పడింది. భోజనం చేయటానికి మీ బోటోళ్ళు భోజనం చేయటానికి అక్కడ అనుకూలంగా లేదు. సో అందరూ పెద్దలందరినీ మేము తీసుకెళ్ళి దారిలో రెస్టారెంట్లో కూర్చోబెట్టి భోజనం చేసి పంపించాం. నెక్స్ట్ కూర్చుని మాట్లాడుకున్నప్పుడు మరి ఇది ఏంటి బావగారండి, అక్కడే చేద్దాం. అక్కడైతే అట్టగండి మా పరిస్థితి, మరి చుట్టాలు వస్తారు కదా, జనం వస్తారు కంటే నాకు ఆ సెట్టింగ్ లేదు, ఎప్పుడు నేను అలా అలవాటు కూడా లేదు, అలా చేయలేదు అన్న. ఓకే అండి, కావాలనుకున్నాం కదా, మేము ఎలా 10:30 కల్లా చూసుకోవాలి, అంతే కదా అక్కడ. ఓకే సార్, అయితే పాపని మా ఊరు పంపించేయండి, నేను చేసుకుంటాను, మా అమ్మాయి అనుకుంటాను. ఎందుకంటే కమ్మారులో ఆడపిల్ల ఇంటి దగ్గర సో గౌతమి నా కూతురు అనుకుంటాను, మా ఇంటికాడే చేసుకుంటాను పెళ్ళి అన్న. నాకు 20,000 మంది 25,000 మంది తప్పదు అవుద్ది. ఇంట్లో కూడా ఫస్ట్ పెళ్ళే కదా, చేయలే తప్పదండి, ఏమనుకోవద్దండి. ఆయన ఆంధ్ర చేశాడు నా మాటని, చేసి అలాగే చేసుకోండి అన్నాడు. అయితే కండిషన్ ఏంటంటే, నా దగ్గర మీరు చెప్పే రేంజ్ పెళ్ళికి డబ్బు లేదు. మోరోవర్ ఏంటంటే అంత ఆర్గనైజేషన్ కూడా నేను చేయలేను, మీరు చేస్తానంటే నేనే అడ్డం మనం చేసుకోండి అన్నాడు. అసలు ఆయనకి మాకు మధ్యలో కట్నాలు కానీ డబ్బులు కానీ గోల ఎప్పుడు రాలా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.